నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ ఆధ్వర్యంలో 150 మందికి పైగా నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నదాన కార్యక్రమాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వదనాల వెంకటరమణ పాల్గొన్నారు. మాల మహానాడు నగర అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రదాత, పేదల ఆశాజ్యోతి, కార్యకర్తల గుండె చప్పుడు మా దైవం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్లో కొండపాలెం గేట్ దగ్గర ఉన్న స్థానిక అంబేద్కర్ భవనంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అందుమూలంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంటే ఒక ప్రత్యేకత ఉంది. అది అభివృద్ధిలో కావచ్చు, ఆయన చేసే రాజకీయంలో కావచ్చు, ఆయన చేసే పనుల వల్ల కానీ ఎప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు నిండు నూరేళ్లు బాగుండాలని చెప్పేసి మేము సందర్భం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా అనుక్షణం ప్రతినిత్యం ఆఫీసులో ఆయన కానీ ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల దాకా ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వాళ్ళ సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పలు సెంటర్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు సెంటర్లలో పలు వార్డులలో 18 గ్రామాలు, నెల్లూరు రూరల్లో 18 గ్రామాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నెల్లూరు రూరల్ కొండపాలెం గేట్ దగ్గర, స్థానిక కొండపాలెం గేట్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో మేము కూడా ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి కూడా ఎప్పుడు మాకు ప్రతినిత్యం ఎవరో ఒకరికి సాయం చేయాలా, ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలా, ఒకరికి ఉపయోగపడాలని చెప్పి మా లీడర్ అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారైనా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు. వాళ్ళని మేము అనుగుణంగా తీసుకొని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కేక్ కటింగ్లు, టపాసులు పేల్చడం, లేకపోతే దానివల్ల 30 కేజీలు 50 కేజీలు కేక్ కటింగ్ చేసి టపాసులు పేల్చడం వల్ల వేలు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఏముండదు. నలుగురికి అన్నం పెడితే మంచి పని రా అని చెప్పేసి మాకు ఇప్పుడు కూడా శ్రీధరణ గాని గిరన్న మాకు చెప్తా ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మహా అద్భుతం కాదండి, మహా అద్భుతం. మేము మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మా చిట్టన్న వదనాల వెంకటరమణ గారు రోడ్లో పోతూ ఉంటే రాండమ్మ అన్నదానం జరుగుతుందని వేరే తల్లిదండ్రులు పోతుంటే పిలిచారు. ఇక్కడ అనాథాశ్రమంలో హాస్టల్లో చదువుతున్నటువంటి ఆ కుర్రోడు రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఆ పిల్లోడు కనిపించకుండా శనేలు తప్పిపోయి కనిపించకుండా పోవడం జరిగింది. కానీ ఇక్కడ రావడం, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ అన్నదాన కార్యక్రమం రావడం, ఆ పిల్లోడు రావడం, వాళ్ళు కలుసుకోవడం, అదంతా కూడా దైవ నిర్ణయం. అదేవిధంగా ఈరోజు మేము చేసిన ఈ యొక్క శ్రీధరన్న పుట్టినరోజు సందర్భంగా శ్రీధరన్న దయ వల్ల, శ్రీధరన్న మంచి మనసు వల్ల వాళ్ళు కలుసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా మీకు చూపిస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాం. రండమ్మా.